హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ విత్ అరుణ. మనకు డిఫరెంట్ మూమెంట్స్ ఉన్నాయండి ఇండియన్ హిస్టరీలో. సో వీ హ్యావ్ డిఫరెంట్ మూమెంట్స్ ఫ్రమ్ 1857 to 1947 టిల్ ద ఇండిపెండెన్స్. ఆ మూమెంట్స్ని గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. చాలా మట్టుకు ఈ మూమెంట్స్ అడుగుతున్నారు. In any competitive examination, arrange the following sequence in ascending order, descending order, depending on the year అలా అడుగుతున్నారు. సో let us learn. నేను ఒక చిన్న ట్రిక్ ట్రై చేశాను, మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ if it is useful, then you can follow me, subscribe to my channel, like it, share it. Coming to the concept, here we have 1857, we have Sipai Mutiny that is begun in Meerut. 1905 to 1911 we have Swadeshi movement. 1914 to 1917 Gadar movement. 1916 to 1918 Home Rule movement. 1917 Champaran Satyagraha, that is first non-violent movement in India by Mahatma Gandhi. 1919 Rowlatt Act or Satyagraha మూమెంట్ అని కూడా అంటారు. 1920 ఖిలాఫత్ అండ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్. సో దీస్ టూ మూమెంట్స్ స్టార్టెడ్ ఇన్ 1920స్లోనే స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ 1930 సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్ అండి, దట్ ఈస్ లాంచ్ టు బ్రేక్ ద సాల్ట్ లా అన్నప్పుడు 1930. 1940 ఇండివిజువల్ సత్యాగ్రహ, దట్ ఈస్ లాంచ్డ్ అగేన్స్ట్ అగస్ట్ ఆఫర్, దట్ ఈస్ ఆల్సో ఇన్ 1940. 1942 క్విట్ ఇండియా మూమెంట్. సో దీస్ are all the movements from 1857 to 1947. సో నేను ఒక షార్ట్ ట్రిక్ అనుకున్నానండి. ఆ షార్ట్ ట్రిక్ ఏంటంటే సిపాయి మూమెంట్, దట్ ఈస్ సిపాయిలు స్వదేశం కోసం, స్వదేశీ మూమెంట్ ఇన్ స్వదేశం కోసం, గద్దర్ జీ ఫర్ గద్దర్ మూమెంట్, అండ్ హోమ్ రూల్ మూమెంట్లో చాయ్ తాగి, దట్ ఈస్ చంపారన్ సత్యాగ్రహ. ఆర్ ఫర్ రౌలత్ యాక్ట్ తీసుకొని రెస్ట్ తీసుకొని మళ్ళీ ఖిలాఫత్ మూమెంట్, ఓకే, ఖిలాఫత్ మూమెంట్ కిచెన్కి వెళ్ళి నెస్కేఫ్ కాఫీలో ఎన్ అంటే నాన్ కోఆపరేషన్, సి ఫర్ కోఆపరేషన్, నాన్ కోఆపరేషన్ మూమెంట్. నెస్కేఫ్ కాఫీలో వచ్చేసి సివిల్ డిసొబీడియన్ మూమెంట్ తాగి ఐక్యూ పెంచుకున్నారు. సో ఐ వచ్చేసి ఇండివిజువల్ సత్యాగ్రహ, క్యూ వచ్చేసి క్విట్ ఇండియా మూమెంట్. సో దిస్ ఈజ్ ద ట్రిక్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. సిపాయిలు స్వదేశం కోసం గద్దర్ హోమ్లో చాయ్ తాగి రెస్ట్ తీసుకొని మళ్ళీ కిచెన్కి వెళ్ళి నెస్కేఫ్ కాఫీ తాగి ఐక్యూ పెంచుకున్నారు. సిపాయిలు స్వదేశం కోసం గద్దర్ హోమ్లో చాయ్ తాగి రెస్ట్ తీసుకొని మళ్ళీ కిచెన్కి వెళ్ళి నెస్కేఫ్ కాఫీ తాగి ఐక్యూ పెంచుకున్నారు. సో ఇదండి షార్ట్ ట్రిక్ ఫర్ 1857 to 1947 ది టోటల్ మూమెంట్స్. ఈ షార్ట్ ట్రిక్ మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ బాయ్.